ఇవాళ దేవుడు నాకు వారం అంతట్లో నేర్చుకున్న దాన్ని బట్టి ఒక 2 విషయాలు దేవుడు నాకు బాగా నేర్పించాడు. ఒక 2 విషయాలు ఇంకోటి తర్వాత పంచుకున్నాను, సరేనా? 2 విషయాలు. ఒకటి, ఆదివారం వర్తమానంలో దేవుడు మాట్లాడింది ఏంటంటే, విశ్వాసులు అందరూ ఎంతమంది అయితే దేవుని నమ్ముకున్నారో, దేవుని బిడ్డలమని చెప్తున్నారో, విశ్వాసులు అందరూ ఒకలాగా ఎందుకు ఉండరు? అందరి స్వభావం ఒకలాగా ఎందుకు ఉండదు? అంతేనా? ఇప్పుడు మనం వాక్యం వింటున్నాము, అందరము ఒకటే వాక్యం వింటున్నాము, అందరము అదే వర్తమానము వింటున్నాము. కానీ దేవుణ్ణి మనము ఎదుర్కొనే సందర్భం వచ్చినప్పుడు, లేదా మన పరిస్థితులు మనం ఎదుర్కొనే సందర్భం వచ్చినప్పుడు, లేదా తోటి విశ్వాసులతోటి మనము మాట్లాడేటప్పుడు వాళ్ళని అర్థం చేసుకునే విషయంలో తేడాలు ఉంటున్నాయి. అవునా కదా? మనం ఏమనుకుంటున్నాము, అందరూ అదే వాక్యం వింటున్నాం కదా, నేను అదే విన్నాను, ఎదుటి వ్యక్తి అదే వింటున్నారు, కానీ నేను సంధించబడినట్టుగా, దేవుని వాక్యం చేత నేను ప్రేరేపించబడినట్టుగా, దేవుని వాక్యం చేత నేను పట్టబడ్డట్టుగా వాళ్ళు ఎందుకు పట్టబడట్లేదు? నాకు అర్థమైనట్టుగా వాక్యం వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఈ డౌట్ ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా కదా? అయితే దేవుడు నాకు బయలుపరిచింది, నాకు ఇచ్చిన గ్రహింపు ఏంటంటే, ఎందుకు అందరూ ఒకే స్థాయిలో ఉండరు? ఒకేసారి మారు మనసు పొందొచ్చు, ఒకేసారి బాప్తిస్మం తీసుకోవచ్చు, ఒకే మందిరానికి వెళ్ళొచ్చు, ఒకే వాక్యం వినొచ్చు, కానీ వాళ్ళ ఆత్మీయ అంతస్తులో, దేవుణ్ణి ఎదుర్కొనే విషయంలో, దేవుని వాక్యాన్ని పాటించే విషయంలో ప్రతి దాంట్లో కూడాను ఒక వ్యక్తికి తేడా ఉంటున్నారు. అందరూ ఒకే స్థాయిలో ఉండట్లేదు. ఎందుకు అలా జరుగుతున్నది అంటే, దేవుణ్ణి నేను ఎలాగ అర్థం చేసుకుంటున్నానో, దేవుణ్ణి నేను ఎలాగ చూస్తున్నానో దాని మీద నా ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటున్నది. అంటే నా స్వభావము దేవుని విషయంలో నా ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుందంటే, దేవుడు పాపాలను క్షమించడానికి వచ్చాడు. యాక్చువల్గా ఏముంది, ఆయన తన పిల్లలను పాపముల నుండి విడిపించడానికి, రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏమన్నారు, యేసుప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకో, నీ పాపాలు క్షమించబడతాయి అంటే వాళ్ళకి దేవుడు ఎవరు? పాపాలని క్షమిస్తాడు అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ స్వభావం, దేవుని విషయంలో జీవించే విషయంలో వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే, నా పాపములు క్షమించబడ్డాయి అన్నంత వరకే దేవునితో వాళ్ళ సంబంధం. ఇంకొక స్థాయిలోకి వస్తే, అసలు దేవుడు ఎందుకు వచ్చాడు? పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఇంకొకరికి ఎలాగ అర్థమవుతుంది, దేవుడు ఈ లోకానికి నా పాపాలు క్షమించడానికే కాదు, పాపముల నుండి సంపూర్ణంగా నన్ను విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ స్థాయి ఎలా ఉంటుంది? ఈ పాపం నుండి నేను సంపూర్ణంగా విడిపించబడతాను. అలాగే ఎదుటి వాళ్ళతోటి మనం మాట్లాడినప్పుడు అవని, మనం ప్రవర్తించినప్పుడు కానీ, అప్పుడు మన ప్రవర్తనలో కూడా మార్పు ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా అన్నారనుకో, యేసుప్రభు పాపాలు క్షమిస్తాడు అంటే, ఎవరికైతే గ్రహింపు ఉందో, దేవుడు పాపాల నుండి విడిపించడానికి వచ్చాడని గ్రహింపు ఉంది, అప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఏం చెప్తారు? ఉత్తి క్షమించడానికి కాదు, మన పాపం రక్షించడానికి వచ్చాడు. అంతేకాదు, మనం ధర్మశాస్త్రం కింద కాదు, కృప కింద ఉన్నాము కాబట్టి పాపం మన మీద ప్రభుత్వము చెయ్యదు. కాబట్టి ఇప్పుడు నా ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? పాపము నా మీద ప్రభుత్వము చెయ్యనివ్వకుండా నేను ఎప్పుడూ కూడా కృపలో నిలిచి ఉండడానికి ఆసక్తి చూపిస్తాను. అర్థమవుతుందా? అంటే నేను దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నాను దాని మీద నా ఆత్మీయ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది, నా స్వభావం ఆధారపడి ఉంటుంది. పేతురు చెప్పినట్టు, దేవ స్వభావంలో మీరు పాలువారు అవ్వడానికి ఈ వాగ్దానములన్నీ మనకున్నాయి, ఈ వాక్యాలన్నీ ఉన్నాయి. అలా ఇంకా చూస్తే, ఇప్పుడు దేవుడు ప్రేమించే దేవుడు ప్రేమామయుడు, ఆయన అందరినీ ప్రేమిస్తాడు, ఒకరినొకలాగా ప్రేమించడు. ఇది నాకు అర్థమయ్యింది. కాబట్టి ఇప్పుడు మెల్లిమెల్లిగా నా స్వభావం ఎలా మారుతుంది అంటే, నేను కూడా దేవుడు ఎలాగ అందరినీ ప్రేమిస్తున్నాడో అలాగ ప్రేమించే స్థాయిలోకి, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అర్థమవుతుందా? అంటే నేను దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నానో దాని మీద నా ఆత్మీయ ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది, నా స్వభావం ఆధారపడి ఉంటుంది, నా విశ్వాసం. ఇప్పుడు విశ్వాసం విషయంలోకి వస్తే
ప్రభువు తండ్రిని ఎంతగా నమ్మాడు, ఎంతగా విశ్వసించాడంటే తండ్రి అన్నాడు, యేసు నువ్వు కిందకి వెళ్ళు, వాళ్ళ కోసం నువ్వు చనిపో, నేను మళ్ళీ తిరిగి నేను తీసుకొస్తా అంటే ఆ మాటని యేసు ప్రభువు నమ్మాడు, తండ్రి మాటని విశ్వసించాడు. కాబట్టి ఇప్పుడు నాకు నా ప్రభువు ఎలా కనిపిస్తున్నాడు, ఆయన విశ్వాసమునకు కర్త కొనసాగించేవాడు. కాబట్టి ఎప్పుడైతే నేను నా ప్రభువుని విశ్వాసమునకు కర్త అని నేను చూస్తున్నాను, నేను అలాగ అర్థం చేసుకుంటున్నాను, ఇప్పుడు నా విశ్వాసము కూడా ఆ స్థాయిలో పెరుగుతుంది. దేవుడు అందుకే అన్నాడేమన్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును కాక. నా ప్రభు సమస్తము చేయడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు అని నేను నమ్మితే అప్పుడు నా ప్రవర్తన కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది. అందుకు ఒకటే వాక్యం వింటున్నాము, ఒకటే మందిరానికి వస్తున్నాము, అందరికీ ఒకేలాగా బోధించబడుతున్నది, కానీ ఆత్మీయ అంతస్తుల్లో తేడా ఎందుకు వస్తుందంటే నేను ప్రభువుని ఎదుర్కొనే స్థాయిలో తేడా ఉండడం వల్ల. ఒక్కొక్కలాగా. ఇప్పుడు చూడండి, చాలామంది ఏమంటారు, అబద్ధం ఆడకపోతే ఒక రోజు గడుస్తుంది ఏంటి, అబద్ధం ఆడి కోపపడు లేకపోతే ఏదన్నా మాట్లాడేసి దేవుని దగ్గరికి వచ్చి ఆదివారం నాడు బలలో పాల్పొందినప్పుడు ఒప్పుకుంటే ఆయన క్షమించేస్తాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించేస్తారు, లోకంలో ఎలా కావాలంటే అలా జీవించేస్తారు, వచ్చి వాళ్ళ దగ్గర ఒప్పేసుకుంటారు. యేసు రక్తంలో నేను కడగబడ్డాను కాబట్టి ఇప్పుడు ఏంటి, బలలో పాల్పొందేస్తారు, ఆ శరీరం ఆ రక్తము త్రాగేస్తారు. ఇప్పుడు ఇంకో స్థాయి ఏంటి, వీటన్నిటి నుండి విడిపించడానికి ఆయన వచ్చాడు. నేను అబద్ధం ఆడకుండా ఉండలేను, కానీ నా ప్రభువు నన్ను ఆ అబద్ధం ఆడే పాపం నుండి విడిపించడానికి శక్తి కలిగిన వాడని నేను నమ్మితే, అలాగ నేను ప్రభువుని ఎదుర్కొంటే, ప్రభువుని అలాగ నేను చూస్తే అప్పుడు అబద్ధం ఆడే పాపం నుండి నేను సంపూర్ణంగా విడిపించబడతాను. అందుకు ఇది నా అనుభవం. నాకు ఇంతకు ముందు నేను చెప్పాను, మీతో పంచుకున్నాను. అనిపుణ్యన్ గారిది ఒక వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, ప్రభు ఈవిడ్ని చూస్తే ఈవిడ మొహంలోని నీ ప్రేమ ఉట్టిపడుతున్నది. ఆవిడ ఎక్కడో వీడియోలో, ఆవిడ ఎక్కడికో మీటింగ్కి వెళ్ళింది, ఆ వీడియోలో ఆవిడ ఫేస్ చూసి నాకు అనిపించింది అనమాట, ఆవిడ అన్నట్టు నేను ఎందుకు అలా ఉండట్లేదు అంటే దేవుడు అన్నాడు, ఆవిడ ఎందుకు అలా ఉంటున్నది, నేను ఎలాగ మీ అందరినీ ప్రేమిస్తున్నానో ఆవిడ తోటి వారిని అందరినీ అలా ప్రేమిస్తున్నది, కాబట్టి ఆవిడలో నా ప్రేమ నీకు కనిపిస్తుంది. నేను అప్పుడు దేవుని దగ్గర ధ్యానించి నేను అది నేర్చుకున్నాను. నేను ఏది, ప్రభువు ఎలాగ మనల్ని ప్రేమిస్తున్నాడో మనము అలాగ ఎదుటివారిని ప్రేమించాలి. ఇప్పుడు అలా మనం ఎప్పుడు ఉండగలమంటే ఎప్పుడైతే ప్రభువు యొక్క ఆ ప్రేమని నేను అర్థం చేసుకుంటాను, నేను అలా చూస్తాను ప్రభువుని. అందుకు ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని స్వభావాన్ని నేను ఎంతవరకు అర్థం చేసుకుంటానో అంతవరకే నా స్వభావము మారుతుంది, అంతవరకే నేను ఆ దేవుని స్వభావంలో నేను పాల్పొందగలను. మిగతాదంతా కూడా మళ్ళీ మానవ స్వభావమే ఉంటుంది. అందుకని హెచ్చుతగ్గులు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. ఒక కుటుంబంలోనే భర్త ఒకలాగా ఉంటే భార్య ఒకలాగా ఉంటారు, తల్లిదండ్రులు ఒకలాగా ఉంటే పిల్లలు ఒకలాగా ఉంటారు. ఎందుకు, నేను ఎంత అర్థం చేసుకున్నానో ప్రభువుని అంతవరకే నేను నింపుకోగలను. ఇప్పుడు కానీ ప్రభు కోరిక ఏంటి, సామెతల గ్రంథంలో మనం గడిచినసారి ధ్యానించుకున్నాము, నీతిమంతుడు అంతకంతకు తేజరిల్లాలి. ఎలాగా, పగటి చుక్క మధ్యాహ్నపు వెలుగు సూర్యుడు ఎలాగైతే తేజరిల్లుతాడో నీతిమంతుని మార్గం అంతకంతకు తేజరిల్లాలి. ఇప్పుడు ఎందుకు తేజరిల్లట్లేదు? అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే పౌలు అంటాడు, మనం పరిపూర్ణతలోనికి సాగిపోతున్నాము, మనము ఒకటే వాక్యం పట్టుకుని అక్కడే ఆగిపోవాలి, ఇది ప్రభు చిత్తం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆరాధన చేయాలి, ఆదివారం వ్యక్తిగతంగా బలలో పాల్పొందాలి. అలాగే మీరు చూడండి, ప్రార్థన కూడికలు, లేకపోతే నేను 3 సార్లు బైబిల్ చదవడం, కొంతమంది ఇక్కడికి వచ్చి ఆగిపోతున్నారు. కానీ దేవుని చిత్తం మనం అక్కడికి వచ్చి ఆగిపోవడం కాదు. దేవుని చిత్తం ఏంటి, అంతకంతకు మనము తేజరిల్లాలి. నాకు రోజు రోజుకి ప్రభువు నాకు కొత్తగా తెలియాలి, ఆయన మాట నాకు కొత్తగా అనిపించాలి. దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు అబ్బా ప్రభు ఈ వాక్యం ఇది కూడా ఉందా అని నాకు అనిపించాలి. కానీ అలా అనిపించట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే
చూడండి యోహాను సువార్త. ఎందుకు అలా కనిపించదు? ఎందుకు మనం ఒక మాట పట్టుకుని వేలాడుతూ ఉంటాము? దాంతో ఇంక నాకు దేవుడు అన్నీ బయలుపరిచేశాడు, నాకు అన్నీ తెలిసిపోయాయి, నేను దేవుని గురించి చాలా తెలిసేసుకున్నాను అని అనుకుంటాము. అందుకే ఇన్ని డినామినేషన్స్. లేకపోతే ఇన్ని డినామినేషన్స్ ఎందుకు వస్తాయి? కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ చేత నింపబడితేనే మీరు దేవుని బిడ్డ. కొంతమంది అంటారు పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఏంటి, మన బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మను మన మీదకి వచ్చేసాడు. ఇలా మీరు చూసుకుంటే ఇప్పుడు కొంతమంది అంటారు స్త్రీలు అసలు మందిరంలో అసలు మాట్లాడకూడదు, మౌనముగా ఉండాలి. ఇలా ఎందుకు ఇన్ని రకాలు వచ్చాయి అంటే ఆ ఒక్క వాక్యాన్నే పట్టుకొని ఇంక నాకు దేవుడి ప్రత్యక్షత వచ్చేసింది, నాకు పూర్తిగా దేవుని గురించి తెలిసిపోయింది అనుకుంటున్నారు. కాబట్టి ఎదుగుదల ఉండట్లేదు, అక్కడే ఆగిపోతున్నారు. అందుకు వాడు వెనక వచ్చిన వారు ఎవరైతే దినదినము నూతనముగా దేవుని ప్రత్యక్షత తెలుసుకుంటున్నారో, ఆ ప్రత్యక్షతలోకి వస్తున్నారో వాళ్ళు ఎదిగిపోతున్నారు. కానీ వీళ్ళు అలా ఒప్పుకోరే, వీళ్ళు అలా ఒప్పుకోరు. నువ్వు చెప్పింది రాంగు, అలా కాదు, దేవుడు ఇలా కూడా చెప్పాడు అంటే కాదు, నీది అబద్ధ బోధ. ఎందుకు అలాగ ఉంటారంటే చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం. ఈ మధ్య దేవుడు ఎక్కువగా మనతోటి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇందులో ఏముందంటే 39-40 వచనాలు చూడండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఎందుకు ఒకటే మాట పట్టుకుని అక్కడే ఆగిపోతున్నాము? ఎందుకు దినదినము ఎదగలేకపోతున్నాము దేవుల్లో అంటే వాక్యం చదువుతున్నారు, వాక్యంలో ప్రభువుని గురించి వెతుకుతున్నారు, కానీ ప్రభువు దగ్గరికి రావట్లా. అంటే ఏంటి? ఆ వాక్యంలో ఏం చెప్పిందో, ఏం రాసి పెట్టాడో దేవుడు, అది నా బుర్రలోకి ఎక్కించుకుంటున్నాను. కానీ ప్రభువా, ఈ వాక్యం చదవడం ద్వారా నీ వ్యక్తిత్వం నాకు తెలుస్తుంది, నువ్వు ఏంటో నాకు తెలుస్తుంది, అసలు నీ స్వభావం ఏంటో ఇందులో రాసి పెట్టావు. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యం ద్వారా నువ్వు నాతోటి మాట్లాడు, నీ స్వభావం నాకు చూపించు. అర్థమవుతుందా? వాక్యాన్ని చదివేటప్పుడు చాలాసార్లు ఎలా చదువుతారంటే, అందుకనే దేవుడు అంటున్నాడు మీరు నిత్య జీవం కోసము వాక్యాలు లేఖనాలు పరిశోధిస్తున్నారు, కానీ మీరు నా దగ్గరికి రావట్లేదు. అంటే అర్థం ఏంటి? వాక్యం ధ్యానిస్తున్నారు కానీ దేవుని దగ్గరికి రారు, దేవుని దగ్గర కూర్చోరు, ఆలోచన చెయ్యరు. ప్రభువా, ఈ వాక్యంలో నువ్వు ఏం రాసావు, నీ గురించి ఏమి రాయబడి ఉంది ఈ వాక్యంలో, నువ్వు నాకు చెప్పు, నాకు బోధించు. ఎప్పుడు మన స్వభావము పూర్తిగా దైవ స్వభావంలోకి కొంత ఎప్పుడు మనం ఎదగగలము అంటే ఎప్పుడైతే మనము వాక్యాన్ని చదివినప్పుడు, లేఖనాన్ని మనం పరిశోధించినప్పుడు, ఈ ధ్యానం చేసినప్పుడు ప్రభువు ఏ ఉద్దేశము చొప్పున దాన్ని రాయించాడు, ఆ వాక్యం చదవడం ద్వారా ఆయన యొక్క స్వభావం నాకు ఇంకా ఏం తెలుస్తుంది. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడు? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. అంటే ప్రభువుని ఎరగడమే నిత్య జీవము. కానీ 190 మంది క్రైస్తవులు నిత్య జీవాన్ని ఎందులో వెతుక్కుంటున్నారు? ఈ లేఖనాల్లో. వాక్యంలో ఇలా రాస్తుంది, వాక్యంలో అలా రాస్తుంది, దేవుడు అక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు, ఎవడు ఎన్నడూ నశించడని చెప్పాడు. ఈ మాట నమ్మదగినదే, కానీ ఆ మాటను పట్టుకుంటున్నాము, కానీ నమ్మదగిన వాడైన ప్రభువుని వదిలేస్తాడు. ఆయన్ని ధ్యానించట్లేదు, ఆయన స్వభావాన్ని మనం ధ్యానించట్లేదు. ప్రభువా, నువ్వు ఏ ఉద్దేశంతో ఇది రాయించి పెట్టావు, నాతో మాట్లాడు అంటే అప్పుడు మనము ప్రభువు యొక్క గుణ లక్షణాలు మనము తెలుసుకోగలం. ఆయనకు గుణమేంటో మనకు తెలుస్తుంది, ఆయన లక్షణాలు తెలుస్తాయి, ఆయన ఏ సందర్భంలో ప్రభు ఎలా మాట్లాడతాడో తెలుస్తుంది. అందుకు ఈ ఆరాటం లేకపోవడం వల్ల, ఈ దాహం లేకపోవడం వల్ల చూడండి చాలామంది చెప్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య విన్నాను నేను, రోజుకి 12 అధ్యాయాలు చదివేయాలంట బైబిల్, ఒక అధ్యాయం మటుకు ధ్యానించాలంట. ఏమొస్తుంది అందులో ప్రభు యొక్క స్వభావం నాకేం తెలుస్తుంది, ప్రభు ఎలాంటి వాడో నాకేం తెలుస్తుంది. అందుకనే ఒకళ్ళకి ప్రభువు ప్రేమ కలిగిన వాడు, ఇంకొకళ్ళకి
ప్రభు బుద్ధి కనికరం కలిగిన వాడు, ఇంకొకళ్ళకి ప్రభు బుద్ధి కృప కలిగిన వాడు, ఇంకొకళ్ళకి ప్రభు బుద్ధి క్షమించే స్వభావం కలిగిన వాడు, ఇంకొకళ్ళకి ప్రభు ఏదైనా చేస్తే ఆయన శిక్షిస్తాడు, ఆయన మాట వినకపోతే ఆయన శిక్షిస్తాడు. ఇంకొకళ్ళకి పుట్టి మాట వినడమే కాదు, ఆ విన్న మాట చొప్పున చెయ్యాలి. దేవుడు శిక్షించడు, కానీ దేవుడు మనకి ఒక చాయిస్ ఇస్తాడు. మాట విని దాని చొప్పున చెయ్యాలా చెయ్యొద్దా, ఇది ఆయన చాయిస్ ఇస్తాడు. ఇది కొంతమంది. ఎందుకు ఇలాగా? అదే బైబిల్ చదువుతున్నాం కదా, అందరూ అదే వాక్యం వింటున్నాము కదా, ఒక్కడే దేవుణ్ణి కలిగి ఉన్నాము కదా. ఎందుకు అంటే నాకు దేవుడు కృప కలిగిన వాడు, నాకు ఇది బాగుంది, నేను ఏ పాపం చేసినా, నేను ఎన్ని చేసినా, ఎంత శోధనలో పడిపోయినా, ఎన్ని ఉన్నా ఆయన కృప నా మీద కుమ్మరిస్తాడు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏం చేశారు, దాన్ని గట్టిగా పట్టుకున్నారు. ప్రభు కృప కలిగిన వాడు, వాళ్ళకి ప్రభు ఎలా అర్థమయ్యాడు, ప్రభు స్వభావం ఏంటి, వాళ్ళకి ఉత్తి ప్రభువు కృప కలిగిన వాడు అంతే. కాబట్టి నేను ఎలాగన్నా చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరన్నా పాపంలో పడిపోయిన వాళ్ళు ఉన్నా, శోధనలో పడిపోయిన వాళ్ళు ఉన్నా, అమ్మ దేవుడు ఈ శోధనలో మనకి విజయం దయచేస్తాడు అని చెప్పడానికి బదులు వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు, పర్వాలేదులే, యేసయ్య దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఆయన క్షమించేస్తాడు, తన రక్తంలో కడిగి పరిశుద్ధపరుస్తాడు, ఎందుకంటే ఆయన కృప కలిగింది. ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి ఇంకొకళ్ళు వెళ్ళి, అలా కదమ్మా, దేవుడు శోధింపబడినను ఆయన పాపము చేయలేదు కాబట్టి మనం అసలు శోధనలో పడే ఆస్కారమే లేదు. మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన కృప మనల్ని శోధనలో నుండి విడిపిస్తుంది అంటే నచ్చుతుందా? ఎందుకంటే లేఖనాన్ని శోధిస్తున్నారు, పరిశోధిస్తున్నారు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళట్లా. ఆ లేఖనాలు పట్టుకుని, ప్రభువా ఇందులో నువ్వు ఇది రాసావు కరెక్టే, కానీ ఏ ఉద్దేశంతో రాసావు, నేను ఈ లేఖనాన్ని చదవడం ద్వారా, వీటిని ధ్యానించడం ద్వారా నిన్ను తెలుసుకోవాలి, నేను ఇంకొంచెం నీ స్వభావంలోకి, నీ స్వరూపంలోకి నేను మారాలి అని అడగకపోవడం వల్ల. అందుకని చూడండి, సువార్త చేస్తారు. సువార్త చేసినప్పుడు ఆ సువార్తలోని వాక్యాలన్నీ చదివేస్తారు. ఏవి సువార్త వాక్యాలు ఎన్ని ఉన్నాయో అన్నీ చదివేస్తారు, వాక్యాలు చూపిస్తారు, అక్కడ అలా రాసింది, ఇక్కడ అలా రాసింది. కొంతమంది అయితే మీరు వెళ్తే యేసు ప్రభు సమాధి ఖాళీగా కనిపిస్తుంది, ఇవన్నీ చెప్తారు, కానీ ప్రభువుని మట్టుకు వాళ్ళు చూపించలేరు. ఒకవేళ నిజంగా ప్రభువుని చూపించగలిగితే ఇంతమంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల సార్లు సువార్తలు చేస్తున్నారు, ఏవి మందిరాల్లో ఆత్మలేవి నిండిపోవాలి కదా. ఇప్పుడు మన ఆత్మని తిప్పి చూసుకోండి, ఎన్నిసార్లు సువార్త చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఏది ఇన్ని మందిరాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు విశ్వాసులు, ఉన్న విశ్వాసుల్లో ఎంతమంది దేవుని కొరకు మేము జీవిస్తామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు లేఖనాలను పరిశోధించి ఆ లేఖనాల్లో నిత్య జీవం వెతుక్కుంటూ మీరు దేవుని దగ్గరికి వస్తే మీకు నిత్య జీవం వస్తుందని మాటలతో చెప్తున్నారు, కానీ వాళ్ళు ప్రభువుని చూపించట్లేదు. అందుకే ప్రభు అన్నాడు, మీరు అసలు నా దగ్గరికి రానన్నారు, ఎందుకంటే మీకు ప్రేమే లేదు. ఒకవేళ మీ మీద నాకు ప్రేమ ఉంటే నేను నా దగ్గర కూర్చొని, ప్రభువా నీ గురించి నాకు చెప్పు. ఇప్పుడు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళయిందనుకో, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఏమీ తెలియదు, తర్వాత ఎలా తెలుస్తుంది? ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చొని చెప్పుకోవడం ద్వారా, మాట్లాడుకోవడం ద్వారా, ఒకళ్ళనొకళ్ళు పరిశీలించుకోవడం ద్వారా. కానీ ప్రభు దగ్గరికి వచ్చేసరికి అలా కాదు. మనకి పుస్తకం ఉంది కరెక్టే, పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలన్నీ దైవావేశం వల్ల రాయించబడ్డాయి, కానీ దీన్నే పట్టుకొని కూర్చుంటావదే. అందుకనే అన్నాడు పౌలు, ఏమన్నాడు, అక్షరము చంపును ఆత్మ జీవింపజేయి. ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నువ్వు నాకు చెప్పు, నువ్వేంటి నాకు తెలియాలి ప్రభు. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనాలు చదివితే అందరూ అంటారు ధన్యతలు, అదంతా కూడా ప్రభువు యొక్క వ్యక్తిత్వం. నేను అది ధ్యానించాక నాకు నిజంగా ప్రభు గురించి నేను మొత్తం నాకు తెలియదు, కానీ కొంతవరకు అయితే నేను తెలుసుకోగలను. ప్రభు వ్యక్తిత్వం అది. ఆత్మ విషయమే ఆయన దీనుడై ఉన్నాడు, హృదయశుద్ధి కలిగి ఉన్నాడు, కనికరము కలిగి ఉన్నాడు. ఇలా చూస్తే అవన్నీ కూడా ఆయన గుణ లక్షణాలు, ఆయన స్వభావం. మీరు క్రొత్త నిబంధన అంతా చదివితే క్రొత్త నిబంధన అంతా కూడా ప్రభువు యొక్క స్వభావం అందులో రాసి పెట్టింది. కానీ వాటిని ఎలా చూస్తారు? అక్షరాల్లాగా చూస్తున్నారు. అందుకే ప్రభు స్పష్టంగా చెప్పాడు, మీరు లేఖనాల్లో నన్ను పరిశీలిస్తున్నారు, కానీ నా దగ్గరికి రావట్లా. అందుకని దైవ స్వభావము అందరిలో ఒకలాగా ఉండట్లేదు, అందరము ఒక స్థాయిలో ఉండట్లేదు. కానీ దేవుని కోరిక అది కాదు కదా.
చూడండి, 1 యోహాను 1 రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అందరికీ తెలిసిన వార్తగా, ప్రియులారా, ఇప్పుడు మనకు దేవుని పిల్లలమై ఉన్నాము, మన మీద ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూదుము కనుక ఆయనను పోలి ఎందుమని ఎరుగుదు. ఆయన ఏ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఎక్కడికి వచ్చి ఆగిపోతున్నారంటే నిరీక్షణ. ఏది? ప్రభువు వచ్చినప్పుడు నేను మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను, నేను వారం వారం బలలో పాలు పొందుతున్నాను, నేను అన్ని కూడికలకు వెళ్తున్నాను, నేను సువార్త చేస్తున్నాను. కాబట్టి రేపొద్దున ప్రభు వస్తే ప్రభులాగా నేను మారిపోయి వెళ్ళిపోతాను. కానీ కింద వాక్యం ఏమంటున్నాడు? ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రునిగా చేసుకొని. ఇప్పుడు ప్రభువు ఎలా పవిత్రుడిగా ఎలా ఉన్నాడు నాకు ఎలా తెలుస్తుంది? ఉత్తి లేఖనాలు చదివితే తెలియదు నాకు. మరీ ఎలాగ ఆయన పాదాల దగ్గర కూర్చొని విన్నాదో, ప్రభువా నువ్వెలా పవిత్రునిగా చేసుకున్నావు, ఈ లోకంలో ఈ పాపపు లోకంలో జీవిస్తూ నువ్వు ఎలా ఉన్నావు అలాగా నువ్వు నాకు చూపించు అంటే అప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. అప్పుడు మనము దినదినము పవిత్రులముగా మనం అవుతాము. అయితే అప్పుడు ప్రభు వచ్చిన లేదా మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆయన పోలికలోకి మనం మారుతాం. అలా అవ్వట్లేదు ఎందుకు అంటే నాకు అసలు ఆసక్తి లేదు. నేను ఎంత నేర్చుకున్నానో నాకు అంతే చాలు. ప్రభువు నాకు ఎంత అర్థమయ్యాడో నాకు అంతే చాలు. ఇంకెందుకంటే నాకు ప్రభు గురించి ఎక్కువ తెలుసుకోవాలన్న ఆశ కానీ ఆకాంక్ష కానీ ఏమీ లేదు. అందుకే దేవుడు అన్నాడు, అందరికీ చెప్పడు, దాహం గడవాలారా నా యొద్దకు రండి. ఎవరికైతే దాహం ఉంటుందో, ప్రభువా నిన్ను నేను తెలుసుకోవాలి, నీ గురించి నాకు ఇంకా తెలియాలి, నీ స్వభావం, నీ లక్షణాలు, నువ్వు ఎలా జీవించవు, నువ్వు ఎలా మాట్లాడేవాడివి, నువ్వు ఎలా ప్రవర్తించేవాడివి, ఈ సందర్భం ఇదే సందర్భము నీ జీవితంలో వస్తే నువ్వు ఏం చేస్తావు నువ్వు నాకు చెప్పు. అవి లేఖనాల్లో దొరకవు. ఉత్తివి చదివేసినంత మాత్రాన అది రాదు. ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర కూర్చొని మనం అడుగుతాము, అందుకని నా ఎద్దుకు రండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో చూస్తాను, మీరు నా ఎద్దు కూర్చొని నా దగ్గర ఆలోచన చెయ్యండి, అప్పుడు నేను మీకు చెప్తాను. మీరు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగితే నడువుడి త్రోవ ఇదే అని శబ్దం నేను మీకు వినిపింపజేస్తాను. ఎప్పుడు వినిపింపజేస్తాడు? ఉత్తి మనం చదువుకుంటేనా లేకపోతే వింటేనా? ఇప్పుడు చదవడం రాదు సరే, ఇప్పుడు వాక్యం వింటున్నారు కొంతమంది. ఏంటి ఆ విన్నదాన్ని బట్టి ఇంక ఇదే నేను ఏది వింటున్నానో ఇంకా విన్నదాన్ని బట్టి ఇదిగో ఇలా చెప్పారు కాబట్టి ఇదే దేవుడు, ఇదే దేవుని స్వభావం. మళ్ళీ వాడు కొత్తగా దేవుని దగ్గర కూర్చుని ప్రభువు నాకు చెప్పు అని అడగరు. చదివినా విన్నా ఏం చేసినా కూడా ఆయన స్వభావంలో మనం పాలు పొందాలి, ఆయన స్వరూపంలో మనం పాలు పొందాలి, ఆయన స్వరూపంలోకి మనం మారాలి అంటే ఆయన ఎద్దుకు రావాల్సిందే, కూర్చుని వినాల్సిందే. అందుకు నేను నా స్వభావము దేవుని స్వభావంతో కొంచెమన్నా దగ్గరగా ఉందా లేదా? ఏ విషయమైనా చూడండి, అది ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. నా ప్రవర్తన, నా స్వభావం కొంచెమన్నా దేవుని ప్రవర్తనతో స్వభావంతో కొంచెమన్నా దగ్గరగా ఉందా లేదా? ఇప్పుడు ఎక్కడ నేను లేను అంటే అప్పుడు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విషయంలో దేవుని గురించి నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. కనికరం లేకపోతే కోపపడే విషయం అవనియండి, కోపపడే విషయం చాలామందికి అసలు కోపపడటం అంటే పాపం అని తెలియనే తెలియదు. మనకే చాలా సంవత్సరాలు తెలియదు. కానీ దేవుడు ఏమన్నాడు? కోపపడు ప్రతివాడు, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు నరకానికి పాత్రుడు. అది దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి అని ఉంది కదా. కాబట్టి మనం కోపపడవచ్చు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రభువు ఎలాంటి వాడు? అవసరాన్ని బట్టి కోపపడేవాడు ప్రభువు. నాకు కోపం మీద విజయం రావట్లేదు అంటే నేను అర్థం చేసుకోవాల్సిందండి, ప్రభువుని నేను ఎంతవరకు అర్థం చేసుకున్నానంటే ఆయన అవసరాన్ని బట్టి కోపపడేవాడని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు కోపం మీద విజయం రావాలి. ఒకవేళ ప్రభు అసలు కోపమే పడ్డాడు, ఆయన ఎప్పుడు ఎవరి మీద కోపపడ్డా కూడా ఎప్పుడు పడ్డాడు? మందిరంలో, యెరూషలేములో మందిరంలో ఉన్నప్పుడు
కోప్పడ్డాడు కానీ, అది కూడా మందిరంలో అక్రమంగా వ్యాపారం చేస్తుంటే కోప్పడ్డాడు కానీ, మిగతా ఏ సందర్భంలో కూడా ప్రభు కోప్పడలేదు. అంటే అప్పుడు నా స్వభావం కూడా అలా మారుతుంది. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో దీన్ని బట్టి నాకు వచ్చిన గ్రహింపు ఏంటంటే, ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నానో దీన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంత అర్థం చేసుకున్నానో అది మనం గ్రహించుకోవాలి. నేను అంతవరకే దేవుణ్ణి అర్థం చేసుకున్నాను కాబట్టి నేను అంత స్థాయిలోనే ఉన్నాను. నేను ఇంకా దేవుణ్ణి ఇంకా ఎక్కువ అర్థం చేసుకుంటాను. లేకపోతే భక్సింగ్ గారు లాంటి వాళ్ళు అవని, జాగ్రన్ గారు లాంటి వాళ్ళు అవని, నానిపుణ్యం గారు అవ్వదు, లేకపోతే సాధు సుందర్ ఇలాంటి వాళ్ళందరూ ఎందుకంటే అంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళారంటే వాళ్ళు ప్రభుని, ప్రభు నువ్వు ఏంటో నాకు పూర్తిగా తెలియాలి, నాకు పూర్తిగా కావాలి, నువ్వు కావాలి, నీ స్వభావం నాకు తెలియాలి. చూడండి ఫిలిప్పీలు రాసిన పత్రిక పౌలు అంటాడు అన్నమాట, మూడో అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూసారా, క్రీస్తును గూర్చిన జ్ఞానము, వాక్యం గూర్చిన జ్ఞానము కానీ, బైబిల్ను గూర్చిన జ్ఞానము కానీ కాదు, క్రీస్తును గూర్చిన జ్ఞానము సంపాదించుకోవడానికి. అది ఎలాంటిదంట? అతి శ్రేష్టమైనది. ఈ లోకంలో ఉన్న దేనికంటే కూడా క్రీస్తును గూర్చిన జ్ఞానము శ్రేష్టమైనది. దానికోసం ఏం చేస్తున్నాడు? సమస్తము నష్టముగా ఎంచేసుకున్నాడు. అందుకు మనము విన్నదాన్ని బట్టి జ్ఞానం సంపాదించుకునే దానికంటే, చదివిన దాన్ని బట్టి జ్ఞానం సంపాదించుకునే దానికంటే మనం ప్రభు దగ్గర కూర్చొని జ్ఞానం సంపాదించుకోవాలి, ఆయనను గూర్చి. అప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో మనము ఆయన కోరినట్టుగా ఎదగగలం. అప్పుడు ప్రభు పిలిచిన ఆ పిలుపు మనకి అర్థమవుతుంది. ఏంటి? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఇక్కడికి ఎక్కిరాము పైకి ఆయనతో పాటు, లేకపోతే మనకు ఆ పిలుపులో భావమే అర్థం కాదు. ప్రభు అందుకని ఇక్కడికి ఎక్కిరా, నన్ను అడుగు, నేను చెప్తాను నీకు, నేనేంటో నీకు నేను చూపిస్తా, నా గురించి నేను నీకు చెప్తా, బోధిస్తా. అప్పుడు నేను కోరుకున్నట్టుగా నీ జీవితము ఉంటుంది. అందుకని మన ఇష్టం. మళ్ళీ నాకు ఉన్న దాంతో నేను సంతృప్తి పడిపోయి, నా ఉన్న జీవితంతో సంతృప్తి పడి, నాకు ఇది చాలు ప్రభా, నీకు నీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను అనుకో, ఇంకా నా జీవితం కష్టమైపోతుంది జీవించడానికి, ఇది చాలు నాకు అంటే అలాగే ఓకే అంటాడు ప్రభు. ఆయన బలవంతం చేయడు. లేదు ప్రభు, నువ్వు నాకు కావాలి, నీ గురించి నేను ఇంకా తెలుసుకోవాలి, పౌలులాగా నిన్ను కూర్చున్న జ్ఞానం నాకు కావాలి అంటే సరేరా నీకు నేర్పిస్తాను. రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఏది కావాలో ఆ నిర్ణయం మళ్ళీ మన చేతిలోనే ఉంది.